ఏవియన్ క్లినిక్. ఈ ఆధునిక యుగంలో డయాబెటిస్ అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ వ్యాధి బారిన పడని వారి సంఖ్య బహు తక్కువనే చెప్పొచ్చు. మారిన జీవన విధానం, నియమిత కాలంలో ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. హోమియో వైద్యం ద్వారా ఏ వయసు వారికైనా డయాబెటిస్ ని పూర్తిగా నివారించవచ్చు అంటున్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. ఇప్పుడు ఏ వయసు వారికి ఒక వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వారికైనా డయాబెటీస్ వస్తుంది. అసలు డయాబెటీస్ రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా డయాబెటీస్ అని అంటే ఇది ఒక మనకు మెటబాలిక్ డిసార్డర్ అని అంటాము. సో మెటబాలిక్ డిసార్డర్స్ లో ముఖ్యంగా బాడీ లోపల పేర్కొని పోయే షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోవడం వలన ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో రెండు రకాలు ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అని అంటాము, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటాము. రెండవ రకం టైప్ 2 డయాబెటీస్ అని అంటాం. ఇది న్యూ టెర్మినాలజీ. సో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటాం. సో ముఖ్యంగా ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అనేది బిలో 30 ఇయర్స్ లోపల ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అని అంటాము. సో ఇది ముఖ్యంగా 30-35 ఇయర్స్ తర్వాత ఎక్కువగా ఒబేస్ ఉన్న పర్సన్స్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా కారణాల్లో మనం ఎక్కువగా చూస్తే చాలా వరకు కారణాల్లో లోపల ఉన్న ప్యాంక్రియాస్ సెక్రీషన్స్ ఎక్కడైతే మనకు అబ్సల్యూట్ గా డెఫిషియన్సీ ఎక్కడైతే కనబడుతుందో, లేకపోతే మన బాడీలో ఉన్న రిసెప్టార్స్ అవి గ్లూకోజ్ ని ప్రాపర్ గా, ఇన్సులిన్ యొక్క ఉత్పత్తిని ప్రాపర్ గా రిసెప్టార్స్ అనేవి యూటిలైజ్ చేసుకోకపోవడం వలన ఈ డయాబెటీస్ అనే కండిషన్ స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా మనం చూస్తే డయాబెటీస్ అనేది ఎక్కువగా మానసిక ఒత్తిడి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఇలాంటి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్యాంక్రియాటిక్ సెక్రీషన్స్ ఎక్కడైతే ప్యాంక్రియాస్ యొక్క లోపాల వలన ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని రకాల జెనెటిక్ డిసార్డర్స్ అని ఉంటాయి. సో జెనెటిక్ డిసార్డర్స్ లో ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం వలన కూడా చాలా మందిలో ఈ డయాబెటిక్ కండిషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పారు. మరి టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో టైప్ 1 డయాబెటీస్ అని అంటే ముఖ్యంగా మనం చూసేది బిలో 30 ఇయర్స్, అంటే కొందరిలో చిన్న వయసు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే షుగర్ వ్యాధి. సో ముఖ్యంగా ఏంటంటే దీన్ని మనం జువెనైల్ డయాబెటీస్ అని అంటాము. సో జువెనైల్ డయాబెటీస్ లో ఏమవుతుందంటే చిన్న వయసు దగ్గర నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదన్నమాట. సో చిన్న పిల్లల్లో మనం ముఖ్యంగా చూసేదాన్ని జువెనైల్ డయాబెటీస్ అని అంటాము. అడల్ట్స్ ఏజ్ లో ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ లో ముఖ్యంగా వీళ్ళలో ఉండే లక్షణాల్లో ముఖ్యంగా పాలియూరియా అని అంటాం, అంటే ఎక్సెసివ్ యూరినేషన్. దీంతో పాటు పాలిడిప్సియా, ఎక్సెసివ్ థాస్ట్. దీంతో పాటు ఎక్కువగా ఆకలి వేయడం, దీన్ని పాలిఫేజియా అని అంటాం. ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా అతిమూత్రం రావడం, దీంతో పాటు జనరల్ వీక్నెస్ ఎక్కువగా ఉండడం, దీంతో పాటు ఎక్కడైనా దెబ్బ తగిలితే తొందరగా మానకపోవడం, ఇలాంటి లక్షణాల వలన చాలా మందిలో నీరసంగా ఉండడం, దీంతో పాటు సడన్ గా ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అనేది కనపడడం, ఇలాంటి లక్షణాలన్నీ టైప్ డయాబెటీస్ కండిషన్స్ లో ఎక్కువగా గమనిస్తుంటాం. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ అనేది చిల్డ్రన్స్ లో, ముఖ్యంగా మేల్ చిల్డ్రన్స్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు క్రానిక్ గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే ఈ డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా కీటోసిడోసిస్ అనే కాంప్లికేషన్స్ ద్వారా ఈ డయాబెటీస్ కండిషన్ అనేది చాలా తొందరగా కనుక్కోవడం అనేది ఈ చిన్న పిల్లల్లో జరుగుతుంది. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి. ఒంగోలు నుంచి రాఘవ్ గారు లైన్ లో ఉన్నారు. రాఘవ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ కళానిధి అండి. చెప్పండి సార్. సార్ నాకు ఇవాళ మన కేర్ హాస్పిటల్లో షుగర్ టెస్ట్ చేయించండి. నాకు 38 నాది 51 ఇయర్స్ ఇప్పుడు. నాకు లాస్ట్ 38 ఇయర్స్ స్టార్ట్ అయింది. అయితే నా ప్రొఫెషన్ అడ్వకేట్ అనమాట అండి. ఇవాళ HbA1c ఇవాళ వచ్చేసి రిజల్ట్ చూస్తే 12% వచ్చిందండి. ప్లస్ ఫాస్టింగ్ 350 ఉంది. సిరం క్రియేటిన్ 1.31 ఉంది. లిపిడ్ ప్రొఫైల్ మటుకు 173, 40, హెచ్డిఎల్ 40 ఉంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 109 ఉంది. సిరం ట్రైగ్లిజరైడ్స్ 173 ఉన్నాయి సార్. అండ్ సిరం కొలెస్ట్రాల్ 170 ఉంది సార్. ఇంకా ఫాస్టింగ్ ఇందాక ఇచ్చేసా ఇంకా రిజల్ట్ రాలేదు. కాళ్ళు మటుకు అసలు లైట్ గా మంటలు పుడుతున్నట్టుగా ఉంటుందండి. నేను ఇప్పుడు ఇన్సులిన్ వాడుతున్నాను. ఇన్సులిన్ 30/70 అని డైలీ 40 యూనిట్స్, 25 యూనిట్స్ మార్నింగ్, 50 యూనిట్స్ నైట్. ప్లస్ ఒక షుగర్ టాబ్లెట్ వాడుతున్నాను సార్. నాకు 2006 లో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. యాంజియోప్లాస్టీ అయింది. దానికి కూడా మెడిసిన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు హోమియోలో పర్మనెంట్ క్యూర్ లాంటిది అని ఉందా?
ఓకే సార్, యూజువల్గా ఏంటంటే చాలా మందిలో పెరిఫెరల్ న్యూరోపతి కండిషన్ అనేది మీకు ఎక్కువగా ఉంది. సో దీంట్లో ఏంటంటే అరికాల్లో అరచేతులు మంటలు ఎక్కువగా ఉండడం, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ ఉన్న లెవెల్స్ కంటే ఎక్కువగా ఉండడం, మీ ఉన్న కండిషన్స్ లో ముఖ్యంగా మనం చూస్తే పోస్ట్ లంచ్ లెవెల్స్ 320 వరకు ఉందని చెప్తున్నారు. ఇది అన్కంట్రోల్ డయాబెటీస్ లో ముఖ్యంగా కాంప్లికేషన్స్ మనం ముఖ్యంగా చూస్తే 4 రకాల కాంప్లికేషన్స్ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఫస్ట్ రెటినోపతి అని అంటాము. సో కంటి చూపు మందగించడం, బ్లర్డ్ విజన్ కనపడడం, ఇలాంటి కాంప్లికేషన్స్ డయాబెటిక్ రెటినోపతి అనే కాంప్లికేషన్ లో గమనిస్తాం. రెండవది కార్డియోమయోపతి. సో ఎక్కడైతే రక్తం లోపల బ్లాకేజెస్ లాంటివి డెవలప్ అవ్వడం గుండె లోపల, సో ఈ కండిషన్ ని ముఖ్యంగా యాంజియోప్లాస్టీ ఆల్రెడీ చేయించానంటున్నారు. మూడో కాంప్లికేషన్ పెరిఫెరల్ న్యూరోపతి. సో నర్వ్స్ ఎక్కడైతే వీక్నెస్ రావడం, అరికాల్లో అరచేతులు మంటలు ఉండడం, దీంతో పాటు మైలిన్ షీత్ అనేది తొలగిపోవడం వల్ల చాలా మందిలో ఇలాంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేటివి సహజ సిద్ధంగానే ఆఫ్టర్ 5 to 6 years తర్వాత కాంప్లికేషన్స్ రూపంలో మనకు ముఖ్యంగా గమనించే అవకాశం ఉంటుంది. దీనికి ప్రాపర్ గా బాడీ లోపల నుంచి ఇన్సులిన్ శాతం అంటే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుకుంటూ నార్మల్ గా మన బాడీలో నుంచి ప్యాంక్రియాటిక్ సెక్రిషన్స్ ఏవైతే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసుకునే దానికి హోమియోపతిలో చక్కని వైద్యం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సాదిక్ గారు లైన్ లో ఉన్నారు. సాదిక్ గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. నమస్కారం. మా అమ్మాయి అండి 5 years లో డయాబెటీస్ వచ్చిందండి. 5 years ఏజ్ లో. ఓకే. ఇప్పుడు 15 years ఉంటుందండి. టైప్ 1 ఇన్సులిన్ వాడుతున్నామండి. దానివల్ల కొద్దిగా క్రియేటిన్ కిడ్నీలో కూడా ఎఫెక్ట్, యూరిన్ బ్లాడర్ ఖరాబ్ అయిందండి. ఓకే. దానివల్ల కంటిన్యూ అది యూరిన్ బ్యాగ్ నడుస్తుంది. 1 month ఒకసారి చేంజ్ చేసుకుంటా. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఉస్మానియాలో నడుస్తుందండి. బయట చాలా ఇది చేసాం కానీ ఇక ఆర్థికంగా లేక ఇప్పుడు మేము ఉస్మానియా లాస్ట్ స్టేజ్ లో అక్కడ నడుస్తుంది. ఓకే. చూడండి సాదిక్ గారు, మీ పాప బాధపడుతున్నది టైప్ 1 డయాబెటీస్ అని అంటాము. టైప్ 1 డయాబెటీస్ లో ముఖ్యంగా ఇన్సులిన్ మీద డిపెండెంట్ అవ్వడం. సో ఈ కండిషన్ లో ఇన్సులిన్ డైలీ వేసుకుంటే మాత్రమే హార్మోన్ అనేది, ఇప్పుడు యాక్చువల్ గా లోపల నుంచి బాడీలో హార్మోన్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి కావట్లేదు. సో దానికి మనం రీప్లేస్మెంట్ థెరపీగా మాత్రమే హార్మోన్ అనేది యూస్ చేస్తున్నాం. సో మన బాడీ లోపల నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడానికి, రెండవది ఇన్సులిన్ నార్మల్ గా ఉత్పత్తి అవ్వడానికి హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి ఉంటాయి. మీరు ఏదైతే ఇన్సులిన్ వాడుతున్నారో ఆ వాడుతున్న శాతాన్ని తగ్గించుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీ పాప ARF అంటే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కండిషన్స్ లో యూరిన్ ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాము ఈ కాంప్లికేషన్స్ ని. సో కాంప్లికేషన్స్ ని మనం ముందే రాకుండా జాగ్రత్త తీసుకునే దానికి హోమియోపతి వైద్యం అనేది కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి చిరంజీవి గారు లైన్ లో ఉన్నారు. చిరంజీవి గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. యాక్చువల్లీ నేను ప్రీవియస్ ఒక 3 months బ్యాక్ చెక్ చేయించానండి. నాకు సో ఇట్లా షుగర్ అంటే లెవెల్స్ పెరిగాయని చెప్పి డాక్టర్ చెప్పారు. అది 170 ఉందన్నమాట. రాండమ్ చేయించాను. దీనికి ప్రెసెంట్ మామూలు డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు, గ్లైకిన్ అనే మామూలు ఇంగ్లీష్ మెడిసిన్. ఓకే. సో నేను హోమియోపతి యూజ్ చేస్తే అది అదే రికవర్ అవుతుందా, ఎన్ని రోజులు, ఏంటి అదే ప్రాసెస్లు ఎలా ఉంటాయి? ఓకే, మీ వయసు ఎంత అండి ఇప్పుడు ప్రెసెంట్? అది 28 years అండి. ఓకే, యూజువల్ గా ఏంటంటే చాలా మందిలో 28 years లో 170 అని అంటే ఒకసారి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లో మనం ముఖ్యంగా గమనించేది ఫాస్టింగ్ లెవెల్లో ఒకసారి శాంపుల్ తీస్తారు. దీని తర్వాత కొద్దిగా 200 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చి వాటర్ లో మిక్స్ చేసి తాగిస్తారు. సో దీని తర్వాత ½ an hour కి, తర్వాత 1 hour కి, తర్వాత 1.5 hour కి, తర్వాత 2nd hour కి సో రీడింగ్స్ అనేది తీసుకోవడంతో మనకు బాడీ లోపల నుంచి ఇన్సులిన్ శాతం ఎంత ఉంది, దీంతో పాటు బాడీలో ఉన్న గ్లూకోజ్ శాతం ఎంత ఉంది, సో దీంట్లో మనకు డయాబెటీస్ అనే కండిషన్ అటాక్ అయిందా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా HbA1c అనే ఇన్వెస్టిగేషన్ అనేది చేయించుకోవాలి. HbA1cలో మనకు ముఖ్యంగా యావరేజ్ ఆఫ్ 3 months షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఒకసారి 2 టెస్టులు చేయించి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ చేయండి. మీకున్న శాతం ఎర్లీ స్టేజెస్ లో అయితే కొన్ని మంత్స్ లోపల నార్మల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ముందైతే 2 టెస్టులు చేయించుకొని డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే దాని ప్రకారం రిపోర్ట్స్ అనేది చూసి ట్రీట్మెంట్ అనేది తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ కాకినాడ నుంచి సాగర్ గారు లైన్ లో ఉన్నారు. సాగర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఆల్మోస్ట్ 4-5 years నుండి షుగర్ ఎఫెక్ట్ ఉందండి. సో 4-5 years నుండి గ్లూకోజ్. హలో
కొద్దిగా గట్టిగా మాట్లాడండి. సాగర్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నాకు 4-5 years బ్యాక్ షుగర్ ఎఫెక్ట్ అయిందండి. సో అప్పటి నుండి గ్లూకోనార్ P15 వాడుతున్నాను. హలో, వయసు ఎంత? వయసు 40 years అండి. ఓకే. సో నేను ఇప్పటి వరకు కూడా ఫుడ్ రైస్ కంట్రోల్ చేయట్లేదు. కాకపోతే షుగర్ ఎప్పుడు కూడా ఫాస్టింగ్ లో 120 లోపల ఉంటుంది. ఈ ఆ టైప్ లో ఉంటుంది, పర్వాలేదు, లెవెల్లో ఉంది. అప్పుడప్పుడు 175 వెళ్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే స్కిన్ దురదొస్తుందండి. దానికి షుగర్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, చాలా వరకు సంబంధం ఉంటుంది. నేను చెప్తాను. యూజువల్ గా ఏంటంటే చాలా మందిలో డయాబెటిక్ అటాక్స్ అయిన తర్వాత చాలా మందిలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి తొందరగా బయటికి రావడం, దీంతో పాటు ముఖ్యంగా మూత్రనాళాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం చాలా కామన్ గా కాంప్లికేషన్స్ అనేవి మనం చూసే అవకాశం ఉంటుంది. దీని తర్వాత యూజువల్ గా 10 years ఆఫ్ డయాబెటీస్ తర్వాత ముఖ్యంగా మనకు డెవలప్ అయ్యే కండిషన్స్ లో పెరిఫెరల్ న్యూరోపతి అంటే కిడ్నీ యొక్క కాంప్లికేషన్స్ డెవలప్ అవడం, యూరినరీ రిటెన్షన్ ఎక్కువగా అయిపోవడం, దీంతో పాటు బాడీలో అదర్ కాంప్లికేషన్స్ అంటే కార్డియోమయోపతి అని అంటాము. సో గుండెలో ఉన్న నాళాలన్నిటి బ్లాకేజెస్ రావడం, దీంతో పాటు రెటినోపతి అంటే ముక్కు మందగించడం, దీంతో పాటు బ్లర్డ్ విజన్ ఇలాంటివి ఎక్కువగా చూసే అవకాశం ఎక్కువగా గమనిస్తుంటాము. సో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, టాబ్లెట్స్ ఏవైతే వాడుతున్నారో, టాబ్లెట్ డోసేజ్ తగ్గించుకుంటూ రెగ్యులర్ గా హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు షుగర్ యొక్క కాంప్లికేషన్స్ అనేటివి ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు ఏదైతే లోపల ఇన్సులిన్ డెఫిషియన్సీ ఎక్కడైతే ఉందో ఆ ఇన్సులిన్ శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి. దీంతో పాటు ఆసనాస్, యోగాస్ రెగ్యులర్ గా చేయాలి. వాకింగ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లో 2 kilometers లెక్కన బ్రిస్క్ వాక్ అనేది కంపల్సరీ చేయాలి. దీంతో పాటు రెగ్యులర్ గా తీసుకునే డయాబెటిక్ డైట్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు షుగర్ కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి జైహింద్ గారు లైన్ లో ఉన్నారు. జైహింద్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను డయాబెటీస్ పేషెంట్, 7 years నుంచి నాకు డయాబెటీస్ ఉంది సార్. అయితే నాకు ఏదైతుందంటే ఓసారి చెమటలు పెట్టి స్వెట్ వస్తుంది, ఓసారి మంచిగా ఉంటుంది. అయితే నాకు డౌన్ అయింది, షుగర్ డౌన్ అయితే ఎప్పుడైతుంది, డౌన్ హై అయినప్పుడు ఎట్లా కనుక్కునేది కొద్దిగా కష్టం సార్. తర్వాత లో అయింది తెలియదు, హై అయింది తెలియదు. ఒకవేళ లో ఉన్నప్పుడు ఏమన్నా తింటే మళ్ళీ హై అవుతుందని ఒక భయం, అది మళ్ళీ హై అయినప్పుడు మళ్ళీ కొద్దిగా కంట్రోల్ చేద్దామన్నా లో అవుతుందని ఒక భయం. ఈ విధంగా ఒకసారి 2 సార్లు అట్లా అయింది నాకు. తర్వాత కాళ్ళకు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి కొద్దిగా. తిమ్మిర్లు వస్తుంటే దానికి న్యూరోపతి అన్నారు, డయాబెటీస్ న్యూరోపతి అన్నారు. అయితే దానికి హోమియో తీసుకుంటే మన మెడిసిన్ క్యూర్ అవుతుందా సార్? తర్వాత దీని వల్ల ఏమైనా షుగర్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అట్లా? హోమియోపతి వైద్యం తీసుకోవడం వలన లోపల నుంచి బాడీ లోపల నుంచి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన షుగర్ లెవెల్స్ ఎక్కడైతే ఎక్కువ అవుతున్నాయో వాటిని అదుపులో ఉంచుకునేదానికి హోమియోపతి మెడిసిన్స్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేదానికి హోమియోలో మెడిసిన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మీకున్న కాంప్లికేషన్స్ లో ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము. సో డయాబెటిక్ న్యూరోపతిలో మనకు ముఖ్యంగా స్పర్శ అనేది తెలియకపోవడం, దీంతో పాటు కాళ్ళు, అరికాళ్ళు, అరచేతులు మంటలు వచ్చినట్టు ఉండడం, దీంతో పాటు ఏదైనా కుచ్చుకున్న స్పర్శ అనేది తెలియకపోవడం, తొందరగా వూండ్స్ లాంటివి డెవలప్ అవ్వడం, డయాబెటిక్ ఫుట్ అని అంటాము. సో డయాబెటిక్ ఫుట్ లో గ్యాంగ్రీన్ లాంటి కండిషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ముఖ్యంగా మీకున్న కండిషన్స్ ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము. దీనివల్లనే కాళ్ళు, అరికాళ్ళు, అరచేతులు మంటలు రావడం, దీంతో పాటు స్పర్శ తెలియకపోవడం, దీంతో పాటు కండ వీక్నెస్ రావడం, ఇలాంటి కండిషన్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డయాబెటీస్ కి పర్మనెంట్ గా ఈ కాళ్ళు, చేతులు మంటలు ఎక్కడైతే వస్తున్నాయో తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, షుగర్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి, డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి రాఘవ్ గారు లైన్ లో ఉన్నారు. రాఘవ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి డాక్టర్ గారు, నమస్తే. చెప్పండి. మీరు చాలా రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్. 2 questions అండి. మా ఫాదర్ కి బాగా డయాబెటీస్ ఉంది. సో ఐ ఎక్స్పీరియన్స్ లాట్ డయాబెటీస్ పేషెంట్ ఎట్లా సఫర్ అవుతారని. సో ఇంకా మీరు అడ్వాన్స్డ్ గా చేస్తున్నారు కాబట్టి ఏదైనా రీసెర్చ్ చేస్తున్నారా? ఎందుకంటే చాలా డయాబెటీస్ క్లినికల్ గా రీసెర్చ్ మెడిసిన్ జరుగుతుంది. సో మీరు ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారు దీంట్లో? ఏమైనా లేటెస్ట్ గా ఏం చేశారు? ఎట్లా దాని మెకానిజం ఏంటి? డయాబెటీస్ తగ్గుతుందని చెప్తున్నారు కాబట్టి ఎట్లా తగ్గుతుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
యూజువల్గా ఏంటంటే డయాబెటీస్ మన బాడీలో ఉన్న ఇన్సులిన్ డెఫిషియన్సీ ఎక్కడైతే ఉందో సెల్స్ లోపల నుంచి మనకు డెఫిషియన్సీ అనేది కనపడడం జరుగుతుంది. సో మనం ఇచ్చే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ థెరపీ రీసెర్చ్ జర్మన్ అండ్ ఇంగ్లాండ్ ప్రాసెస్ ద్వారా ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము రీసెర్చ్ ద్వారా ఈ మెడిసిన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అనమాట. సో దీంట్లో ఏంటంటే బాడీ లోపల ఎక్కడైతే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ రావడం వలన ముఖ్యంగా డయాబెటీస్ కండిషన్స్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, దీంతో పాటు కాంప్లికేషన్స్ మనకు ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, కార్డియోమయోపతి లాంటి కండిషన్స్లో బ్లాకేజెస్ రావడము, కిడ్నీల్లో రీనల్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ డెవలప్ అవడము, ఇలాంటి కండిషన్స్ని ముఖ్యంగా అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది వాడుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ తీసుకొచ్చేదానికి రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే పర్మనెంట్ గా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచేదానికి ట్రీట్మెంట్ అనేది వాడుకోవడానికి అడ్వాన్స్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మా దాంట్లో ఇస్తున్నాం. ఓకే, ఒంగోలు నుంచి రాఘవరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. రాఘవరెడ్డి గారు, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. సార్ డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నాకు 44 ఏళ్ళు సార్. ఓకే. మొన్నే డయాబెటీస్ వచ్చింది. అంటే 2 నెలలు అయింది నాకు వచ్చి. రాతం స్టార్టింగ్ 200 వచ్చింది. 200 ఇస్తే కొంచెం చర్మం చిట్లినట్టు వచ్చింది. నాకు అనుమానం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. లేకపోతే ఒక ల్యాబ్ టెక్నీషియన్ కాడికి పోయాక అది ఆ ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు అని అన్నారు. తెలిసిన అతను చాలా ఉద్యోగ అతను. సరే అతనికి చూపించాను. చూపిస్తే 200 ఉండింది. 200 ఉంటే అతను ఏంటంటే వేరే టాబ్లెట్ లో రాసి ఇచ్చాడు. 5 రూపాయల దాకా వేసుకుంటే తగ్గిపోయింది. సరే మనం కంట్రోల్ గానే వాడుకుంటున్నాం. మొన్నే కాబట్టి వచ్చింది. ఏదన్నా లైట్ గా ఈ టాబ్లెట్లు వేసుకుంటే మంచి ఏమన్నా వేసుకుంటే ఇంక పూర్తిగా పోతుంది. ఇప్పుడు కంట్రోల్ లోనే ఉంటుంది. 135, 150, 160 అట్లా అప్ అండ్ డౌన్. అక్కడే 150, 160 కాడ ఉంటుంది. 135 కాడి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి చేపించుకుంటున్నా. ఫాస్ట్ 2. ఓకే. అది దానికి ఏదన్నా మన మందులు ఏదన్నా పరిష్కారం చెప్తారేమో మన అని చేశాను సార్. ఓకేనండి, మీకు ఇప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయని చెప్తున్నారు. సో దీంట్లో మనం ముఖ్యంగా జాగ్రత్తలు కొన్ని కంట్రోల్ నియమాలు అనేవి పాటించాలి. ఫస్ట్ ఒకటి డైట్ కంట్రోల్ అనేది రెగ్యులర్ గా చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేసుకుంటూ రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ లో వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లో 2 కిలోమీటర్స్ నడిచేటట్టు. సో బ్రిస్క్ వాక్ అని అంటాము. సో బ్రిస్క్ వాక్ అనేది చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎవరైనా ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ మానుకోవాలి. దీంతో పాటు లిపిడ్స్ ఎక్కడైతే అంటే మనకు కొలెస్ట్రాల్ రిచ్ గా ఉండే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా బంద్ చేయాలి. దీంతో పాటు షుగర్స్ ఎక్కువగా ఉండే జామ్స్ లాంటివి, హనీ లాంటివి, తర్వాత సిరప్స్ లాంటివి, దీంతో పాటు టిన్డ్ స్వీట్స్ లాంటివి చాలా వరకు తగ్గించుకుంటూ రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో రాగి జావా లేకపోతే చపాతీ లాంటిది తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బీన్స్, క్యాబేజ్ ఇట్లాంటివి రెగ్యులర్ గా డ్రై ఫ్రూట్స్ లాంటివి తగ్గించుకుంటూ చాలా రెగ్యులర్ గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి తీసుకుంటే చాలా వరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, డైట్ మెయింటైన్ చేస్తూ అలాగే వ్యాయామం కూడా కంపల్సరీ చేయాలి. దీంతో పాటు ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేస్తే చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. స్టిల్ ఇఫ్ దేర్ ఇస్ అంటే చాలా మందిలో కొంతవరకు షుగర్ లెవెల్స్ అనేవి అన్కంట్రోల్డ్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే చాలా కాన్షియస్ గా ట్రీట్మెంట్ ఏదైతే వాడుతున్నారో టాబ్లెట్స్ కానీ ఏవైతే వాడుతున్నారో వాడుతూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. లోపల నుంచి బాడీ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ గా స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ శాతం పెంచుకుంటూ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా. ఓకే, నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి దేవి గారు లైన్ లో ఉన్నారు. దేవి గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నాకు 350 ఉంది సార్ షుగరు. టెస్ట్ చేసుకుంటే నాకు మొత్తం ఉన్నాయి సార్. నాకు తర్వాత వచ్చి నేను హోమియో కేర్ ఇంటర్నేషనల్ లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? షాప్ ఉంది సార్ ఇక్కడ మాకు రేణిగుంటలో. షాప్ లో ఏమైనా తీసుకోవచ్చా మెడిసిన్స్? ఇప్పుడు మెడిసిన్స్ ఎక్కడన్నా వాడుతున్నారా? అవును సార్, నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను. అందుకని మిమ్మల్ని అడిగి, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది సార్. నాకు ఇది డయాబెటీస్ వచ్చి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు సార్ నాకు. ఓకే అమ్మా, దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకునే దానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. మీరు ఒకసారి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. దీంతో పాటు HbA1c అనే ఇన్వెస్టిగేషన్ చేయించుకొని మీకు దగ్గరలో తిరుపతి బ్రాంచ్ ఉంటుంది,
ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయండి. దీంట్లో ఏంటంటే 30 years నుంచి షుగర్ ఉన్న వాళ్ళు, 35 years నుంచి షుగర్ ఉన్న వాళ్ళు దీంట్లో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు బాడీ వీక్నెస్ ఎక్కడైతే ఉంటుందో, జనరల్ వీక్నెస్ అని అంటాము, దీంతో పాటు మనిషి ఒక్కసారిగా సన్నబడము, అంటే ఆకలి లేకపోవడము, ఇలాంటి కండిషన్స్, డ్రౌజీనెస్ గా ఉండడము, నిద్ర రాకపోవడము, వీక్నెస్ అనిపించడం, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి లక్షణాలు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కాంప్లికేషన్స్, సడన్ హార్ట్ అటాక్స్ లాంటివి రావడం, దీంతో పాటు సడన్ గా పారలైసిస్, స్ట్రోక్స్ లాంటివి వచ్చే కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందే ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 30 years తర్వాత వీక్నెస్ వచ్చినా కొంచెం ఎలా మార్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ గా రిపోర్ట్స్ అనేది చేయించుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్ గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శంకర్ గారు లైన్ లో ఉన్నారు. శంకర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి శంకర్ గారు. సార్ యాక్చువల్లీ నేను రీసెంట్ గా అదే ఒక 6 months నుంచి నాకు డయాబెటిక్ అటాక్ అయింది. మీ ఏజ్ ఎంత అండి? 28 years అండి. ఓకే. సో ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను, బట్ ఏంటంటే నాకు అంటే రీసెంట్ టెస్ట్ చేయించాను అనమాట. ర్యాండమ్ షుగర్ వచ్చి 170 ఉంది. బేసికల్ గా ఎగ్జాక్ట్ లెవెల్స్ ఏంటంటే అది ఒకటి కావాలి. ఇంకోటి నాకు బాడీ పెయిన్స్ అండ్ కాల్ లాగడం అలాంటి చిన్న ఎఫెక్ట్స్ వస్తుంది. అది షుగర్ వల్ల లేదంటే ఏదైనా వేరే కారణాలు ఉన్నాయా? ఓకే, ముఖ్యంగా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అనేటివి బిలో 100 లోపల ఉండాలండి. 60 to 100 లోపల ఫాస్టింగ్ స్టేట్ అనేది ఉండాలి. పోస్ట్ లంచ్ లో అప్ టు 160 వరకు నార్మల్ లిమిట్స్. ఒకవేళ HbA1c అనే ఇన్వెస్టిగేషన్ అనేది చేయించుకోవాలి. HbA1cలో మనకు యావరేజ్ ఆఫ్ 3 months వరకు మనకు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దీంతో పాటు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, GTT అని అంటాము. సో GTT అనే ఇన్వెస్టిగేషన్ మనకు యాక్యురేట్ గా షుగర్ ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి, సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్సెసివ్ దాహం ఎక్కువ వేయడం, దీంతో పాటు తొందరగా ఆకలి వేయడం, దీంతో పాటు ఎక్సెసివ్ యూరినేషన్ అని అంటాము, మూత్రం అధికంగా రావడం, దీంతో పాటు వీక్నెస్ ఎక్కువగా ఉండడం, దీంతో పాటు సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం, అరికాళ్ళు అరిచేతులు మంటలు రావడం, ఇలాంటి లక్షణాలన్నీ ముఖ్యంగా షుగర్ కు సంబంధించిన లక్షణాలు. సో మనం ముఖ్యంగా ఏదైతే ట్రీట్మెంట్ వాడుకుంటామో, సో ఒకసారి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఒకసారి GTT అనే టెస్ట్ చేయించండి, HbA1c అనే ఇన్వెస్టిగేషన్ చేయించి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నిస్ట్ కన్సల్ట్ చేయండి. సో షుగర్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయనే దాన్ని బట్టి మీకు సరైన సలహా ఇవ్వగలుగుతారు. ఓకే, 30 years తర్వాత వచ్చే type 2 డయాబెటీస్ గురించి చెప్పారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకుముందు నేను చెప్పినట్టు సేమ్ డైట్ కంట్రోల్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. దీంతో పాటు వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేసుకోవాలి. అట్లీస్ట్ వాకింగ్ పర్ 2 kilometers పర్ హాఫ్ అన్ అవర్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. దీంతో పాటు బ్రిస్క్ వాకింగ్ అనేది చేసుకోవాలి. దీంతో పాటు చాలా వరకు కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్ ఫుడ్స్ తగ్గించాలి. దీంతో పాటు పొటాటోస్ లాంటివి కంప్లీట్ గా, బేక్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ గా తగ్గించాలి. స్వీట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దీంతో పాటు షుగర్ ఐటమ్స్, జామ్స్, తర్వాత ఇలాంటివి సాస్, రైస్ ఐటమ్స్ కొద్దిగా తగ్గించుకుంటూ రెగ్యులర్ గా రాగి జావా, తర్వాత చపాతీ లాంటివి, తర్వాత రోటీస్ లాంటివి రెగ్యులర్ గా వెజిటబుల్స్ అన్ని తీసుకోవచ్చు. సో రెగ్యులర్ గా ఇవి తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్ గా చేసుకుంటే చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేవి అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు 5 years పాపకి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 13 years కంటే 13 ఏళ్లకి కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే type 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ మీద డిపెండెంట్ అయిన డయాబెటీస్. సో అలాంటి వాళ్ళలో చిన్నపిల్లల్లో నెగ్లెక్ట్ చేయకుండా మనకు ముందే కాంప్లికేషన్స్ ఏవైతే, సో యూజువల్ గా 10 years తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో షుగర్ లెవెల్స్ అనేటివి అదుపులో ఉంచుకోకపోవడం వలన చాలా మందిలో కాంప్లికేషన్స్ అనేటివి డెవలప్ అయ్యే అవకాశం. సో అలాంటి కాంప్లికేషన్స్ అనేటివి ముందే మనం గ్రహించి ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది వాడుకుంటూ షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్ గా మన బాడీలో నుంచి సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యే షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేసుకుంటే చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేటివి అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. ఓకే, షుగర్ వ్యాధికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ముఖ్యంగా ఇంతకు ముందు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అడ్వాన్స్ కాన్స్టిట్యూషన్ థెరపీ ట్రీట్మెంట్ తో సో మన బాడీలో ఎక్కడైతే ఇన్సులిన్ శాతం ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో, ఎక్కడైతే మన ఇన్సులిన్ రిసెప్టార్స్ ఎక్కడైతే పట్టుకోలేకపోతున్నాయో ఇన్సులిన్ ని, సో అలాంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో బాడీ లోపల నుంచి న్యాచురల్ గా బాడీ లోపల నుంచి ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఇన్సులిన్ ఉత్పత్తి శాతం పెంచుతూ
మన బాడీ లోపల వీక్నెస్ ఏదైతే ఉంటుందో, దీంతో పాటు కాంప్లికేషన్స్ ముఖ్యంగా కంటి చూపు, దీంతో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్, దీంతో పాటు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దీంతో పాటు రెగ్యులర్గా తీసుకుంటే కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది వాడుకుంటే పర్మనెంట్గా షుగర్ లెవెల్స్ అనేటివి అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కొద్దిగా డైట్ కంట్రోల్స్, దీంతో పాటు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్, దీంతో పాటు డైట్ రిస్ట్రిక్షన్స్, ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు అనేవి పాటిస్తే చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేటివి అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉంది అని టెన్షన్ పడేదానికంటే కొన్ని నెలల పాటు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది వాడుకుంటే పర్మనెంట్ గా షుగర్ లెవెల్స్ అనేటివి అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, సో బాధపడకుండా ఫాస్టింగ్ లెవెల్స్, పోస్టింగ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి సరైన సలహా డాక్టర్ దగ్గర తీసుకొని రెగ్యులర్ గా హోమియో మెడిసిన్స్ అనేవి వాడుకుంటే పర్మనెంట్ గా షుగర్ లెవెల్స్ అనేటివి అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది. మరి హోమియోలో మందులు అసలు ఎంతకాలం వాడాల్సి ఉంటుంది? డిపెండ్స్ వాళ్ళ సివియారిటీ. కొందరిలో కాంప్లికేషన్స్ తో పాటు వచ్చే పేషెంట్స్ ఉంటారు 10 to 15 years తర్వాత. కొందరిలో కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా ముందే వచ్చే వాళ్ళు ఉంటారు. దీంతో పాటు యంగ్ ఏజ్ గ్రూప్ లో చాలా మందిలో పెరిఫెరల్ న్యూరోపతి లాంటి కండిషన్స్ రావడం వల్ల చాలా మందిలో సంతానలేమి సమస్యలు రావడము, దీంతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి రావడము, చాలా మందిలో ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు వస్తుంటాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటిని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, డయాబెటీస్ కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.